నందమూరి తారక రామారావు. ఈ పేరు చెప్తే అభిమానులే కాదు, తెలుగు ప్రజలు ఒళ్ళు పులకరిస్తుంది, గుండె గర్వంతో కొట్టుకుంటుంది. తెలుగు ప్రజలు అన్నగారు అనే అభిమానంతో పిలుచుకునే ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు ఎన్టీ రామారావు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలతో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామూరు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. అతనికి మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నారట. అయితే మేనమామ తారక రాముడు అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరు పెట్టారట. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. విజయవాడలోని విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తెన బసవరామ తారకాన్ని వివాహం చేసుకున్నారు. కళాశాలలోనే నాటకాలపై మక్కువ ఉన్న రామారావు గారు అప్పట్లోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించారు. ఎన్టీ రామారావు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.